పడుకునే తింటే ఎంత దాకా అయినట్లే. అసలు కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేయాలో తెలుసా? పొగకు ముందు చేసేది కుటుంబ ప్రార్థన. పొగ తిన్న తర్వాత చేసేది కాదు. అన్నానికి ముందు చేసేది కుటుంబ ప్రార్థన. సంఘమంతా కలిసి కుటుంబ ప్రార్థన చేసిన తర్వాతనే అప్పుడేం చేయాలంటే వాళ్ళు భోజనం చేయాలి. కుటుంబ ప్రార్థన లేని ఆ గృహం ఏ దేవినా ఏ ఆశీర్వాదం పొందదు. దేవుని మహాకృపను బట్టి ఎన్ని సంవత్సరాలలో ఏ ఒక్క రోజు మేము నిర్లక్ష్యం చేయనా, పిల్లల సమయంలో ఉన్నా లేకపోయినా, చిన్నప్పుడు వాళ్ళు పడుకున్నా పెరుగుకుంటూ ఉన్నా, ఒకవేళ నేను లేకపోయినా నా భార్య ఒక్కటైనా కుటుంబ ప్రార్థన చేస్తారు. పిల్లలందరూ ఉన్నప్పుడు కలిసి చేస్తాము, లేనప్పుడు వాళ్ళ పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక్కటైనా ప్రార్థన చేస్తాం. ఎన్ని సంవత్సరాల కుటుంబ ప్రార్థన లేకుండా ఎన్నో గృహంలో లేదు. మన స్వరము దేవుడు వినాలని ఆశపడుతున్నాను. నీ ప్రియమైన స్వరం